త్వరలోనే జగన్, పెద్దిరెడ్డి, రోజా సహా అందరూ జైలుకు వెళ్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి రాంప్రసాద్. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో భూములు దోచుకున్నారని, గతంలో చేసిన తప్పులన్నీ ఇప్పుడు బయటకొస్తున్నాయన్నారు మంత్రి. అడవిని ఆక్రమించుకుని పెద్దిరెడ్డి గెస్ట్ హౌస్ కట్టుకున్నారని, రోజా డైలాగులు సినిమాల్లో పనికొస్తాయి, రాజకీయాల్లో కాదన్నారు మంత్రి రాంప్రసాద్. గత 5 సంవత్సరాలు ఎవరైతే పేదవాళ్ల యొక్క రక్తం దాగారో, పేదవాళ్ల భూములు, గవర్నమెంట్ భూములు, ఇనాం భూములు, మాన్యం భూములు, ఫారెస్ట్ భూములు, ఈ భూములన్నింటినీ అందరి ముందర కళ్ళకు కనపడుతూ ఉన్నాయి దోచుకోవడం. ఫారెస్ట్ భూముల్లో బంగ్లాలు కట్టుకొని ప్రజలు ఎస్సీ ఎస్టీ తాండాలకు రోడ్లు లేకుండా ఉంటే ఈరోజు వాళ్ళ గెస్ట్ హౌసులకు 40 ఫీట్ రోడ్లు వేసుకున్నారు. గత లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే లక్షలాది మంది పేదవాళ్ళ యొక్క ప్రాణాలతో ఆడుకొని ముఖ్యంగా ముగ్గురు ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్ని వాళ్ళ కింద పెట్టుకుని మిథున్ రెడ్డి అయితేనే, రాజ్ కసిరెడ్డి అయితేనే ఇట్లా వాళ్ళ చేతుల్లో రాష్ట్రం 5 సంవత్సరాలు అధోగతి పాలైతే ఈరోజు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల పక్షాన మేమున్నామని చెప్పి ఒక్కొక్కటిగా బయటికి తెస్తున్నాం. పందికొక్కులన్నీ ఎక్కడెక్కడ దాంకున్నారో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసి చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతోంది తప్పక ఎక్కడ రాజకీయ వివక్ష. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం, సినిమా డైలాగులు రోజాకు సినిమాల్లోనే పనికొస్తాయి, రాజకీయాల్లో పనికిరావు. అలాంటి డైలాగులు చెప్పి ఈరోజు 40,000 ఓట్లతో ఆయన ఓడిపోయింది. రోజాను పట్టించుకునే పరిస్థితిలో నగిరిలో లేరు, ఈ రాష్ట్రంలో ఎక్కడా లేరండి. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనుకోండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకోండి, మిథున్ రెడ్డి అనుకోండి, ఊచలు లెక్కబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గర్వంగా ఎందుకు చెప్తున్నామంటే ప్రజల పక్షాన మేమున్నాం. ప్రజలకు మీరు చేసిన ద్రోహానికి ఈరోజు బౌన్స్ బ్యాక్ అయింది. మీ తప్పులకు మీరు శిక్ష అనుభవించ తప్పదు.